నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు కదా. మేమైతే స్వర్ణగిరి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ప్లాన్ అయితే యాదగిరిగుట్ట వెళ్ళాలని. సో యాదగిరిగుట్ట వెళ్ళే మధ్యలోనే స్వర్ణగిరి ఉంటుంది కాబట్టి స్వర్ణగిరి కూడా వెళ్ళామన్నమాట. సో అక్కడ నుంచి మేము యాదగిరిగుట్ట అయితే వచ్చేసాము. సో ఆల్రెడీ నేను స్వర్ణగిరి వీడియో ఏం చేసాము అక్కడ అనేది నేను షేర్ చేసుకున్నాను. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సో స్వర్ణగిరి టెంపుల్ ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారనమాట. సో వెళ్ళాలనుకున్న వారు ఖచ్చితంగా వెళ్ళండి. మేము అక్కడ నుంచి అయితే యాదగిరిగుట్ట అయితే వచ్చేసామని. మేము యాదగిరిగుట్ట ఎన్నోసార్లు వెళ్తుంటాం, బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ ప్రశాంతత, ఆ పీస్ఫుల్నెస్ అయితే ఎప్పుడు ఇంకో కొత్తగానే ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. రాగానే ఫస్ట్ రూమ్స్ అయితే తీసుకున్నాము. రూమ్స్ తీసుకొని వెంటనే కొంచెం ఫ్రెష్ అయిపోయి వెంటనే దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతిసారి దర్శనానికి టైం ఉంటే మాత్రం ఫస్ట్ టైం దర్శనానికి వెళ్ళిపోతాము. అసలు నైట్ టైం దర్శనం ఇంకా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఈ నైట్ పూట ఇంకా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము స్టే చేస్తున్న రూమ్స్ నుంచి స్వామివారు అక్కడ నుంచి అసలు ఆ గోల్డ్ బంగారు రూపంలో ఇట్లా విరజిల్లుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఎంత బాగుందో ఆ పచ్చని వాతావరణంలో. అక్కడ అన్ని లైట్స్ ఉన్నా కూడా ఆ స్వామివారు ఉన్న ప్లేస్ మాత్రం అట్లా అగ్ని జ్వాలలల్లా గోల్డ్ కలర్లా ఇలా మెరిసిపోతున్నారు. అసలు నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది యాదగిరిగుట్టలో. చాలా సేపు ఎంత ప్రశాంతంగా, చాలా కూల్గా కూడా ఉంటుంది అనమాట అక్కడ. చాలా బాగుంది. చాలాసేపు మేము అక్కడే టైం అంతా స్పెండ్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని వచ్చాక అక్కడ కూర్చొని చాలాసేపు టైమ్స్ అయితే స్పెండ్ చేసామన్నమాట. ఒక ఫోటో దిగుదాం, ఒక వీడియో దిగుదాం అంటే మాత్రం పిల్లలతో అస్సలు కాదు. వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు. అక్కడ కోతులు చాలా ఉంటాయి. కోతులు అంటే భయపడతారు అసలు, కానీ కోతులను గెలుకుతూనే ఉంటారు. చాలా ఉంటుంది అసలు. ఓసారి అయితే ఫ్రస్ట్రేషన్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదే కదా జర్నీ. పిల్లలు అన్నాక అలా చేస్తూనే ఉంటారనమాట. పెద్దలు అన్నాక మనం ఇలా విసుక్కుంటూనే ఉంటాము. ఒక్క ఫోటో కూడా సరిగా దిగారు తెలుసా. ఏదో ఈ వీడియోలన్నా ఆ మాత్రం అని కనిపిస్తారు, కానీ ఫోటో దిగమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటారు. చూడండి, మా నీతి ఒక ఎక్స్ప్రెషన్, వాడేమో టాయ్ జేసీబీ కావాలని వాడు. సో చాలా టఫ్ పిల్లలతోని. బట్ టఫ్ అయినా కూడా మెమరీస్ అనేది మనం మేక్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. సో నైట్ తినేసి పడుకొని రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. సమ్మర్ కదా, ఎండలు చాలా ఉంటాయి. కొంచెం ఎర్లీ మార్నింగే లేచి దర్శనానికి వెళ్దామని మేమైతే ప్లాన్ చేసుకున్నాం. బట్ ప్లాన్ ప్రకారం ఎప్పుడు వెళ్తుంది చెప్పండి, అసలు ఎప్పుడు వెళ్ళదు. ఇంకా 2 పిల్లలు, కోతులు లాంటి పిల్లలు ఉన్నాక అస్సలే కుదరదు అనమాట. బట్ కొంచెం వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఎండ ఫుల్. అసలు అమ్మో చాలా ఎండలు ఉన్నాయి. అసలు మేము ఇంకా దర్శనం ఎలా అవుతుందో ఆ సమ్మర్లో ఏమో చాలా భయపడ్డాము. బట్ దర్శనం మాత్రం మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. చాలా ఫాస్ట్గా జరిగింది. ఇంకా సమ్మర్ కదా, పబ్లిక్ చాలా ఉంటారు అనుకున్నాము. బట్ అలా ఏమీ లేదు. ఇలా వెళ్ళాం, అలా దర్శనం చేసుకున్నాం, అలా వచ్చేసాం అనమాట. ఇలా ఎండ కొట్టింది అన్నది కూడా లేదు. లోపల చాలా చల్లగా ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపించింది దర్శనం అయితే. మేము భయపడ్డట్టయితే లేదు, బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ తర్వాతనే ఉందనమాట మా ధన్విన్తోని. అక్కడ టాయ్స్ అయితే వచ్చేటప్పుడు టాయ్స్ చూసాడనమాట. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు దర్శనం అంతా. ఏదో దర్శనం అయిపోయాక తీసుకుందామని వాడిని బుజ్జగించి అది చేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు టాయ్స్ అని. కానీ ఈసారి మాత్రం మేము ఒకటి, ఇంకా వాడు పెద్దగా అవుతున్నాడు కాబట్టి మేము కూడా డిసైడ్ అయిపోయాం, ఇంకా విప్పియొద్దు, వాడు అడిగిందల్లా ఇప్పించుకుంటూ పోతే ఎలా అని. ఇక్కడ ఈ స్వామివారి దగ్గర అసలు ఏ టాయ్స్ ఇప్పలేదన్నమాట. సో దర్శనం చేసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే మేము అక్కడనే ఉన్న పులిహోర అయితే తినేసాం అనమాట. మార్నింగ్ దర్శనం 10 కాబట్టి పులిహోర చాలా బాగా అంటే అవైలబుల్గా ఉండే అనమాట. సో పులిహోరలు తీసుకొని తినేసాము. తిని ఇక్కడ నుంచి మేము అయితే పాత నరసింహస్వామి గుట్టకు అయితే వెళ్తున్నాం అనమాట. ఈ మూతి కనిపించలే, మూతి గోయింగ్ ఎట్కి పాత నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం. అంటే ఇది రిచ్ పాత కాదు, ఓల్డ్ న్యూ. ఇదెందుకు బాటల్లో ఉన్నాయి? అది వాటరా? మనం ఇక్కడ స్నానం చేసి ఆడికి వెళ్ళాలి.
గుడికి. ఫైనలీ పాత నరసింహస్వామి గుట్ట దగ్గర కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ పంతులు గారు మా గుళ్ళో పూజలు చేయడానికి వస్తుంటారు అనమాట. ఆయన ఉండడంతో మాకు దర్శనం తొందరగా అయిపోయింది అనమాట. దర్శనం అయితే అయిపోయింది కానీ అక్కడ టాయ్స్ మొత్తం ఫుల్ ఇట్లా గల్లీ మొత్తం టాయ్సే ఉన్నాయన్నమాట. అక్కడ మాత్రం ధన్విని నీతని కంట్రోల్ చేయడం మా వల్ల అయితే కాలేదు. ఇంకా ఫైనల్లీ సరేలే అని ఇప్పించేసాం మేము కూడా. కానీ వాళ్ళకు వెయిటింగ్ అనేది తెలిసేలా చేసాం అనమాట. వెయిట్ చెయ్యాలి, ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అనేది వాళ్ళు కూడా నేర్చుకున్నారు. సో దర్శనం అంతా అయిపోయాక ఇంకా ఇప్పియక తప్పలేదు, ఇప్పించేసామన్నమాట. ఇంకా వాళ్ళు ఖుషి, మేము ఖుషి. నువ్వు చూపి ధన్విని, నువ్వు చూపి నీదేం చూపి, నీ చూపి. ఆగా ట్రైనా? ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి? కౌంట్ చేయి. 1 4 1 2 3 4. నీత దాని మీద టాయ్స్ కూర్చో, నేను తీస్తా. తీయొద్దు, నో ఓపెనింగ్. పాత నరసింహస్వామి గుట్ట దగ్గర చాలా స్పెషల్ ఏంటంటే అక్కడ చెట్లు ఉంటాయి. మనము పొలాలకి వెళ్ళి వంట చేసుకొని తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. నేను చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ రావడం, అక్కడ తినడం ఇదే జరుగుతూ ఉంది. బట్ రీసెంట్గా వచ్చినప్పుడు అయితే జరగలేదనమాట. మేము అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేదు. సో ఈసారి మాత్రం మంచిగా టైం అయితే ఉంది. సో అందుకే మేమైతే మంచిగా ఒక దగ్గర ప్లేస్ చూసుకొని అక్కడే వంట అంతా వాళ్ళు మనకు వండి ఇస్తారనమాట. మేము మంచిగా కూర్చొని టైం అంతా స్పెండ్ చేసుకున్నాము, మాట్లాడుకున్నాము. మా వంట కూడా రెడీ అయ్యి వచ్చేసింది. అలా వంట తినేసి అలా టైం స్పెండ్ చేయడం, మనకు దగ్గరైన వాళ్ళ, మన ఫ్యామిలీ, మన ఇంపార్టెంట్ పర్సన్స్తోనే అలా టైం స్పెండ్ చేయడం నిజంగా చాలా అవసరం అనే చెప్పాలి. ఇలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటేనే ఫ్యామిలీ మధ్యలో బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇదండి, ఈ విధంగా అయితే మేము సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికో వెళ్ళాలి అది ఇది అనుకున్నాం. బట్ ఎటు కాలేకపోయినా ఈ లాస్ట్ 2 days మేమైతే ఇలా మా ఫ్యామిలీతోనే ఒక టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. మేము రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ అయినా కూడా ఎవ్రీ టైం మనము ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా అదొక కొత్త మెమరీ అని చెప్పాలన్నమాట. అదే ప్లేస్ కదా, చూసిన ప్లేసే కదా అని ఎప్పుడు అనుకోవద్దు. మనకి ఎలా పాసిబుల్ ఉంటే అలా వెళ్ళిన ప్లేస్ అయినా సరే వెళ్ళండి. వెళ్తే ప్రతిసారి కొత్త మెమరీస్ అనేటివి క్రియేట్ అవుతూనే ఉంటాయన్నమాట. సో మేము అదే చేస్తుంటాము. వెళ్ళిన ప్లేస్ అయినా సరే మాకు అక్కడ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి మేము మంచిగా వెళ్ళి అక్కడ అలా టైం అయితే స్పెండ్ చేస్తామన్నమాట. సో మీకు కూడా టైం ఉంటే వెళ్ళండి, టైం స్పెండ్ చేయండి, మెమరీస్ మేక్ చేసుకోండి. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్లో నేను ఇంకా ఫ్యూచర్లో పోస్ట్ చేసే వీడియోస్ డైరెక్ట్ లింక్స్ అన్నీ మీకు ఫోన్కి వస్తాయి.